హాయ్ హలో అందరికి నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళింది. ఆ 6 గ్యారెంటీల వల్లే మేము అధికారంలోకి వచ్చాం, మేము 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామనే నమ్మకం ప్రజల్లో కలిగిందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతున్నటువంటి క్రమంలో మరి దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేసింది. అందులో 5 న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీలు అనేటువంటి ఒక మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేశారు. అందులో ఉన్నటువంటి ఏంటి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక హామీలు ఏంటి అనేది ఒకసారి చూస్తే కనుక కాజీపేటలో రైల్వే కోచ్, తర్వాత బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా హైదరాబాద్లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడం, అదేవిధంగా 4 కొత్త సైనిక్ స్కూల్స్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ మేనిఫెస్టోలో పెట్టారు. ఇక తర్వాత నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ, తర్వాత ఐటీఐఆర్ ప్రాజెక్టు పునఃప్రారంభం హైదరాబాద్ విజయవాడ హైవే పక్కన ర్యాపిడ్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రతి కుటుంబానికి సౌరశక్తి ఏర్పాటు చేయడం, అదేవిధంగా రామగుండం మనుగురుకు ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామనేటువంటి అంశాలు. మొత్తానికి ఇవి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోని కొన్ని హామీలు, ఇవన్నీ హామీలు. సో ఇవి ఎంతవరకు మరి ఇప్పుడు 5 న్యాయాలని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలో గతంలో 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణ ఎన్నికలకు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 5 న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీలు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొని మరి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ మేనిఫెస్టో తయారు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. మరి ఎంతవరకు ఈ హామీలు అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది, మరి ఈ హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు అనేటువంటిది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 90 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పినటువంటి క్రమంలో ఒక ఫ్రీ బస్సు మాత్రమే అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత కొన్ని చోట్ల మాత్రం 200 యూనిట్లు కరెంటు, కొన్ని చోట్ల 0 బిల్లు వచ్చింది, గ్యాస్ కూడా కొన్ని చోట్ల మాత్రమే వచ్చింది. పూర్తి స్థాయిలో మాత్రం అమలు అయినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. సో దానికి కారణం ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ తెలంగాణలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ అమలు చేయడానికి ఇబ్బందిగా మారింది. ఖచ్చితంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అమలు చేస్తాం అని చెప్పి ప్రజలు మా మీద నమ్మకం ఉంచారు. ఖచ్చితంగా అమలు చేస్తామనే విషయాన్ని మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా ఇవే ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇవే ప్రధానంగా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం, ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తామనే విషయాన్ని కూడా బలంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, బలంగా నమ్ముతున్నారు కూడా, ప్రజలు నమ్ముతారు అనేటువంటి విషయాన్ని కూడా. సో మరి ప్రజలు ఏం చేస్తారు, మరి ఉన్నటువంటి ఇక్కడ పార్లమెంట్ 17 స్థానాల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుచుకుంటుంది, బీజేపీ పార్టీ ఎన్ని గెలుచుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అనేది మాత్రం వచ్చే ఎన్నికలు తేలుతుంది.